చూడండి మా దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. వాటర్ అనేది ఇప్పుడు చాలా కలుషితంగా ఉన్నాయి. వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి, అది మొత్తం మినరల్స్ అనేది తీసి పడేస్తున్నాయి బయట. నార్మల్ వాటరే మనకి ఇస్తున్నాయి బయట వాటర్ ప్యూరిఫైయర్. ఇది మాత్రం ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్ అండి. దీని గురించి తెలిసినాక మేము ఇంట్లో వాడుకునే వాటర్ ప్యూరిఫైయర్ పక్కకు పెట్టేసి ఇది వాడుకుంటున్నాం. అంత చాలా మంచిది. అలాగే మనకు అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఒక 8 రకాలు ఉంటాయి ఇందులో. అగ్రి గోల్డ్ కానీ, అగ్రి హ్యూమిక్ కానీ, ప్రొటెక్ట్ కానీ, తెగుళ్లకు అన్ని పురుగు మందులు ఉపయోగించేటి ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ వాళ్ళకు ఉంటుంది. ఆక్వాజెల్, అలాగే అల్ట్రాగార్డ్ అనేది టాయిలెట్ క్లీనర్ అండి. దీన్ని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనం రాగి పాత్రలు అండ్ ఇత్తడి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక డ్రాప్ వేస్తే చాలు. అలాగే అల్ట్రామాటిక్ అని ఇది డిటర్జెంట్ పౌడర్, మనకు సర్ఫ్ లాగా యూజ్ అవుతుంది. అల్ట్రా వాష్, ఇది వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, లేని వాళ్ళు కూడా మన చేత్తో మామూలు కూడా పిండుకోవచ్చు. తొందరలో అవుతుంది వర్క్, బట్టలు అనేవి చాలా క్లీన్ అవుతాయి. అలాగే మనకు అల్ట్రా స్వాబ్, మన లైజాల్ లాంటిది ఇందులో ఉంటుంది. దానికన్నా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. దీనికోసం కూడా మన దగ్గర డెమోస్ ఉంటాయి. అల్ట్రా స్క్రబ్, మనం మామూలుగా సోప్ యూజ్ చేస్తాం కదా, అది యూజ్ చేస్తే మన ప్లేట్స్ అనేటివి పేలుతాయి కదా, ఇది యూజ్ చేస్తే మాత్రం ప్లేట్స్ అనేవి షైనింగ్ వస్తాయి. ఇది వాడిన ప్రతి ఒక్కరూ సబ్బు జోలికి అసలు పోనేపోరు, అట్లా యూజ్ అవుతుంది. ఇంకా మగవారికి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే లేడీస్కి కూడా పిగ్మెంటేషన్కి ఉంటాయి. నల్ల బొంగు, ఇంకా ఏమంటారు పింపుల్స్, ఇట్లా చాలామందికి బ్లడ్, చీము, బాగా ఫేస్ మొత్తం ఖరాబ్ అయిన వాళ్ళకి, గుంతలు ఉన్న వాళ్ళకి కూడా మేము ఇవి ఇచ్చాం. మంచి రిజల్ట్ ఉంటుంది. లిప్స్టిక్స్ ఉంటాయి, నెయిల్ పెయింట్స్ ఉంటాయి, ఇంకా ఐబ్రో లాంటివి ఉంటాయి. ప్రతి ఒక్కటి మనకు బ్యూటీ ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి. అలాగే స్క్రబ్బులు ఉంటాయి, ఫేస్ వాష్లు. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకైతే కంపల్సరిగా ఇది చాలా యూజ్ అవుతుందండి. అలాగే సోప్స్, ఇది నీమ్ సోప్ అండి. ఇదైతే నాకైతే చాలా ఫేవరెట్. ఇదేంటిదంటే నాకు చాలా పిగ్మెంటేషన్ ఉండే, నేను హాస్పిటల్ వెళ్ళినా కూడా ఒక 5000 నేను అక్కడ ఖర్చు పెట్టినా కూడా నాకు తగ్గలేదు. ఇందులో ఈ నీమ్ సోపు అండ్ ఒకటి విటమిన్ సి జెల్ నేను వాడడం వల్ల నాకు ఒక 3 monthsలో మంచి రిజల్ట్ వచ్చింది. నాకు పిగ్మెంటేషన్ అనేది మొత్తం పోయింది. అలాగే కాంప్లెక్షన్ బార్ ఉంటుంది. ఇది ఏంటిదంటే కొంచెం చామన్ చాయ్ ఉంటారు కదా కలర్, వాళ్ళకి ఇది మనం ఇచ్చినామంటే వాళ్ళ స్కిన్ కొంచెం బ్రైట్నింగ్ వస్తుంది. ఇది ఎందుకంటే మేము చాలామందికి ఇచ్చాం, వాళ్ళ దగ్గర రిజల్ట్ కూడా మేము తీసుకున్నాం. ఇంకా ఇది ఒకటి క్రీమీ బార్ ఉంటుందండి, చిన్న పిల్లలకు కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లా సాఫ్ట్ స్కిన్ వస్తుంది దీనివల్ల. ఇంకా మనకు బయట డెటాల్ లాంటి సోప్స్ ఉంటాయి కదా, ఇక్కడేమో మనకు జెన్ ప్రొడక్షన్ సోప్ ఉంటుంది, హ్యాండ్ వాష్ ఉంటుంది. లేడీస్కి అయితే ప్యాడ్స్ ఉంటాయి. బయటికి అయితే చాలా దారుణంగా ఉన్నాయి, ఒక్కొక్కరు కనీసం 3 అట్లా యూజ్ చేస్తారు ప్యాడ్స్. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మనం ప్రతి ఒక్కరికి ఎక్కడ డెమో వెళ్ళినా దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే షాంపూలు కూడా మన దగ్గర హెయిర్ ఫాల్ షాంపూ ఉంటుంది, కెరోటిన్ షాంపూ, డైలీ కేర్ షాంపూ, హెయిర్ ఆయిల్. చాలామందికి హెయిర్ లాస్ అవుతుంది, కొంతమందికి సన్నగా ఉంటుంది, హెయిర్ అనేది ఊడిపోతుంది. వాళ్ళకు కూడా ఇవి ఇచ్చినామంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా మనం హెయిర్ స్పా ఉంటుంది, రాప్చర్ పౌడర్స్ కూడా ఉంటుంది, బాడీ టాల్కమ్ పౌడరు, హెయిర్ కండిషనర్, మాయిశ్చరైజర్ షాంపూ ఉంటుంది, పర్ఫ్యూమ్స్ ఉంటాయి మన దగ్గర. ఇంకా ఫేషియల్ కిట్, బయట మనమైతే ఫేషియల్ చేసుకుంటే ఒక్కసారి ఫేషియల్కి వెళ్తే కనీసం 2000 తీసుకుంటారు, 1000-2000. మనం ఒక్క కిట్ మనకి ఒక 600కి వస్తుంది. మనం ఒక 4-5 సార్లు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. మనీ పరంగా తక్కువ అవుతుంది, మళ్ళీ ఇది బ్యూటీకి న్యాచురల్గా తయారైంది కాబట్టి ఏం ఎఫెక్ట్ ఉండదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాగే విటమిన్ సి జెల్ అండి, ఎవరికి పిగ్మెంటేషన్ వచ్చినా ఇదైతే ఇస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది. మనకు ఒక 1-2 monthsలో కొంచెం వాళ్ళకి తెలుస్తుంది. ఇది అట్లా యూజ్ అవుతుందండి. అలాగే ఫుడ్ క్రీమ్, కాళ్ళ పగులకు, విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఉంటుంది. ఇంకా చెర్రీ బ్లోసమ్ బాడీ బట్టర్, ఇదేదో కొంతమందికి పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు, మంచిగా పనిచేస్తుంది. అలాగే యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్, కొంతమందికి ఒక 30 ఏజ్ కాగానే చర్మం అనేది సాగినట్టు ఉంటుంది, ఇక్కడ కళ్ళ కింద కూడా నల్లటి వలయాలు వస్తాయి కదా, వాళ్ళకి నైట్ ఏజింగ్ క్రీమ్ ఇస్తే మంచిగా పనిచేస్తుంది. అలాగే ప్యూరిఫైయర్ క్లెన్జర్ ప్లస్ టోనర్, మనం మేకప్ వేసుకున్నా అది రిమూవ్ చేసుకోవాలన్నా ఇది కొంచెం వేసుకొని మనం ఫేస్ అంతా అప్లై చేసి టిష్యూ క్లాత్తో తుడిస్తే మంచి వర్క్ ఉంటుంది. అలాగే బయటికి వెళ్ళి వచ్చిన మనకు చెమట అంత జిడ్డు బారేసి ఉన్నా కూడా దీంతో మనం క్లీన్ చేసుకోవచ్చు.
అలాగే మనకు సన్ స్క్రీన్ ఉంటుంది, అలో కుకుంబర్ ఆక్వాజెల్ ఉంటుంది, డైలీ మాయిశ్చరైజర్ ఉంటుంది, హ్యాండ్ అండ్ బాడీ లోషన్, మనం వ్యాజ్లిన్ అలాంటివి యూజ్ చేస్తాం కదా, సేమ్ దాని టైప్ అన్నట్టు చాలా బాగా వర్క్ అవుతుంది. క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంటుంది, మనం ఎండకెళ్ళి వచ్చినా కూడా ఏమన్నా ఇట్లా జిడ్డులాగా అంటుకున్నట్టున్నా కూడా ఇది చేసుకోవచ్చు. మనకు ఇంకా ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్ ఉంటుంది, బీబీ ప్లస్ క్రీమ్ కూడా ఉంటుంది, కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. చాలామందికి కొంచెం స్కిన్ అనేది ఎండ వల్ల ఇట్లా అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇది ఇస్తే మంచి స్కిన్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే వైట్నింగ్ టూత్ పేస్ట్, ఇట్లా పళ్ళ మీద కొంచెం ఇట్లా మరకలు ఉంటాయి కదా, వాళ్ళకి ఇది ఇస్తే అట్లా యూజ్ అవుతుంది. ఇంకొకటి మనకు మౌత్ వాష్ కూడా ఉంటుంది, చాలామందికి నోట్లో ఇట్లా స్మెల్ వస్తుంది, వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు. అలాగే మల్టీ యాక్షన్ టూత్ బ్రష్లు ఉంటాయి మన దగ్గర, గ్యానో పేస్ట్, పిప్పి పట్టి సమస్య, పళ్ళు గుంజడం, చిగుళ్ళ వాపు, ఇలాంటి వాళ్ళకి గ్యానో పేస్ట్ అయితే మంచి వర్క్ అవుతుంది. అలాగే టూత్ పేస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది వేప మరియు లవంగం దీంతో తయారు చేస్తారు, ఇది కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఒక 1 year నుంచి మేము ఇంట్లో వాడి దీని రిజల్ట్ మేము తీసుకొని కొన్ని వేల మందికి మేము ఇచ్చి వాళ్ళ దగ్గర రిజల్ట్ తీసుకొని నేను చెప్తున్నాను ఇప్పుడు. అలాగే మన దగ్గర చాక్లెట్స్ ఉంటాయి, అంటే ప్రోటీన్తో తయారైన చిన్నపిల్లలకైతే చాలా బెనిఫిట్. బయట మనము అది డైరీ మిల్క్ 5 star ఇవి ఇచ్చే బదులు ఒక 50 rupees పెడితే ఇది ఒకటి వస్తుంది, ఒక 1 day మొత్తం వాళ్ళు యాక్టివ్ ఉంటారు. అలాగే న్యూట్రిషన్ ఎనర్వా బ్రేక్ఫాస్ట్ అన్నట్టు, ఇందులో ఏంటంటే కాన్ఫ్లెక్స్ ఉంటాయి, బాదం ఉంటుంది, గుమ్మడి గింజలు ఉంటాయి, ఇవన్నీతో తయారవుతుంది. ఒక ఎర్లీ మార్నింగ్ మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక పాలల్లో ఒక గుప్పడు వేసుకొని తింటే ఒక 1 వరకు కడుపు నిండిన ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. చాలామంది నేను ఎక్కువ వెయిట్ ఉన్నా తగ్గాలనుకుంటారు కదా, వాళ్ళకు కూడా మనం ఇది ఇవ్వచ్చు. మా ఇంట్లో మా బాబు కానీ మా హస్బెండ్ కానీ ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేస్తారు, మా అత్తమ్మ, మా మామయ్య, మా బావగారు అందరం. ఇదైతే మా ఇంట్లో ఫేవరెట్. కనీసం మాకు ఒక నెలకు కనీసం ఒక 5 బాక్సులు నడుస్తున్నాయి ఇవి అట్లా. అలాగే జెటా స్పెషాలిటీ అండి, నాకైతే ఇది చాలా ఇష్టం. ఎందుకంటే చాయ్ తాగడం అందరికి ఇష్టం ఉంటుంది, కానీ బయట ఏంటిది టీలో కలర్ కలపడం వల్ల మనకేంది టీ తాగితే వేడి అవుతుంది, వేడి మనకు కాళ్ళ పగులు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వేడితో. ఇదేంటిదంటే జెటా స్పెషాలిటీ, ఇదేంటిదంటే లేత తేయాకులు ఉంటాయి కదా వాటితో తయారు చేస్తారు. ఇది ఒక కప్పు టీ తాగితే ఒక 5 సంత్రాలు బత్తాయిలు అంటారు కదా, ఆ జ్యూస్ తాగినంత ఎనర్జీ మనకు వస్తుంది. నాకైతే ఇది ఒక 1 monthలో మంచి రిజల్ట్ వచ్చింది, చాలా వేడి ఉండే నాకు, కాళ్ళు పగలడం కానీ కాళ్ళ నుంచి బ్లడ్ కూడా వచ్చింది. ఇది వాడితే మాత్రం నాకు ఒక 1 month మంచి రిజల్ట్, 1 monthకి మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే కాఫీ కూడా ఉంటుంది మనకి. అలాగే కొంతమందికి స్పైసీ టీ, లవంగం, శొంఠి అన్నీ వేసుకొని తాగుతారు కదా, అలాంటి వాళ్ళకు కూడా స్పైసీ టీ ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్, ఇదైతే చాలా కంపల్సరిగా ఇది యూజ్ చేయాలి. బయట ఆయిల్ మాత్రం చాలా కల్తీ ఉన్నాయి, మనం కూడా టీవీలో చూస్తాను జంతు మాంసంతో ఆయిల్ తయారు చేస్తున్నారని న్యూస్లో కూడా ఇస్తాను, కానీ దాని నుంచి అయితే మనం తప్పించుకోలేము కదా. ఎందుకంటే మన కిరాణా షాప్లో డీమార్ట్లా ఎక్కడైనా ఇవే దొరుకుతుంది. నాకు మంచి నూనె కావాలంటే ఎక్కడ దొరకదు, మనం కూడా పట్టించుకొని అట్లయితే చేయలేము. ఇప్పుడు ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి, ఇది వడ్ల మీద తౌడు ఉంటుంది కదా, బియ్యం గింజ మీద తౌడు, ఆ తౌడుతో తయారు చేస్తారు. ఇది ఒక 2 లీటర్లు ఉంటుంది, ఇక 4 లీటర్లతోని సమానం అన్నట్టు. అలాగే మన దగ్గర హెల్త్ కూడా సప్లిమెంట్స్ ఉంటాయండి, ప్రోస్టేట్ కేర్ అని, గ్లూకో హెల్త్, వైటల్ కాంప్లెక్స్, రెస్పో కేర్ అనేది అయితే నేను ఇచ్చిన వాళ్ళకు కూడా మంచి రిజల్ట్. చాలామందికి దగ్గు, జలుబు, ఆస్తమా, డస్ట్ ఎలర్జీ, వీళ్ళకైతే ఈ రెస్పో కేర్ ఇస్తే ఒక 3 monthsలో మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. టాక్స్లీన్ కానీ, ప్రోకార్డ్, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, పక్షవాతం ఉన్న వాళ్ళకి, ఏ డిసీజ్ అయినా మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. ఈ ఒక బుక్ ఉంచుకుంటే చాలు, అసలు దేనికి ఏది ఇవ్వాలి, అసలు ఇది ఎట్లా తయారైంది అన్ని ఇందులో బుక్లో రాసుంటాయి. కిడ్నీ హెల్త్ అండి, ఈ కిడ్నీ హెల్త్ అయితే చాలా పనిచేస్తుంది. చాలా ఇంత పెద్ద స్టోన్లు ఉన్న మా అక్కకైతే తను ఆపరేషన్ దాకా వెళ్ళే సిచ్యువేషన్ నుండి ఇది కాపాడింది. స్టోను 14 mm ఉన్న స్టోను 6 mmకి వచ్చింది కరిగి. అట్లా ఎలార్జినైన్, కోఎంజిఎం ఉంటుంది, మల్టీ విటమిన్ గమ్మీస్ ఉంటాయి చిన్నపిల్లలు అయితే సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోరు, వాళ్ళు అన్నం కానీ కర్రీస్ కానీ వాళ్ళకి విటమిన్స్ అనేవి అందట్లేదు. ఇది ఒక్కటి చాక్లెట్ రూపకంగా ఉంటుంది, రోజు ఒక్కటి ఇస్తే సరిపోతుంది పిల్లలకి. లివర్ హెల్త్ కానీ, చాలామందికి లివర్ డిసీజ్తో బాధపడతారు కదా, వాళ్ళకి లివర్ హెల్త్ ఇవ్వచ్చు. అలాగే ఫ్లాక్స్ ఆయిల్,
ఫ్లాక్స్ ఆయిల్ గురించి కూడా మనకు డెమో ఉంటుంది. కంపల్సరిగా మనకి ఏ డిసీజ్ లేదు, నేను అంతా బాగానే ఉన్నా అంటే ఒక సంవత్సరానికి ఒక బాక్స్ వేసుకోవచ్చు. బీపీ షుగర్ నాకు ఏమన్నా ఉన్నాయంటే మనం రోజు ఒకటి వేసుకోవాలి కంపల్సరిగా ఫ్లాక్స్ ఆయిల్. అలాగే మన దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి, వెస్లిమ్ ఉంటాయి, ఫ్రెష్ అప్ డ్రింక్ ఉంటాయి, వెస్లిమ్. లావు ఉన్న వాళ్ళు సన్నగా కావడానికి కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే ఫైబర్, కొంతమందికి ఇట్లా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకు మనం ఫైబర్ ఇవ్వచ్చు. ఐ సపోర్ట్ అయితే చాలా మందికి మంచి వర్కౌట్ అయింది. మన ముందే ఉన్నారు ఇప్పుడు మేడమ్స్, వాళ్ళు వాడి వాళ్ళ పిల్లలకు వాడి వాళ్ళు రిజల్ట్ కూడా తెలుసుకున్నారు ఒక 3-6 మంత్స్లో. ఎందుకంటే ఇట్లా స్పెడ్స్ పెట్టుకొని ముందు బెంచ్లా కూర్చున్నా కూడా కనబడని వ్యక్తి ఇప్పుడు ఒక 3వ బెంచ్లో కూర్చున్నా కూడా వాళ్ళకి కనబడుతుంది. మన ఇవి సప్లిమెంట్స్ అనేవి అంతా మంచిగా వర్క్ అవుతున్నాయి. అలాగే స్టీవియా ఉంటుంది మన దగ్గర. ఆరోగ్యం కొరకు పంచ తులసి. చిన్నప్పుడు మనము తులసి చెట్టు కింద ఉంటే ఇంటి ముందు ఉంటే తీసుకొని తినేవాళ్ళం మంచిదని. ఇప్పుడు అసలు తింటానమ్మా, మన పిల్లలు తింటారా? అసలు తులసి మంచిదని వాళ్ళకి చెప్తానమ్మా మనం? అంత లేదు. అందుకని కంపెనీ ఏం చేసిందంటే ఒక 5 రకాల తులసి చెట్లను తీసుకొచ్చి మొత్తం లిక్విడ్ రూపంలో మనకి ఇందులో పెట్టిస్తారు. ఇది పంచ తులసి అనేది చాలా మంచి ఇమ్యూనిటీ ఇస్తుంది మనకు. అలాగే కుర్కుమిన్ ప్లస్, చాలామందికి కాళ్ళ వాపులు, కొన్ని డిసీజ్కి ఇది పసుపుతో తయారవుతుంది, చాలా మంచిదండి. ప్రతి ఒక్క డిసీజ్కి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. గ్యానోడెర్మా, ఇది పుట్టగొడుగులతో చేస్తారు ఇట్లా. ఇదంటే కాల్షియం, కొల్లాజెన్, గ్లూకోసం. ఇంటింటికి చూడండి కంపల్సరిగా ఎవరిని టచ్ చేసినా నాకు మోకాళ్ళ నొప్పులు అని చెప్తాను. 30 సంవత్సరాలు దాటిందంటే కథమే మోకాళ్ళ నొప్పులు, లేస్తే కూర్చోవత్తలేదు, కూర్చుంటే నిల్చోవత్తలేదు. వాళ్ళకి ఇవ్వండి, కనీసం ఒక 3 to 6 మంత్స్లో మంచి రిజల్ట్ తెలుస్తుంది. అలాగే షుగరు, కంపల్సరిగా షుగర్ అయితే ఉంటుంది. షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు ఎవరిని టచ్ చేసిన ఇంటింటికి అయితే ఇవి ఉంటాయి. లేకపోతే డబ్బు సమస్య ఉంటుంది. డబ్బు సమస్య ఉంటే మాత్రం మన వెస్టీజ్ గురించి చెప్పండి, జబ్బు సమస్య ఉంటే మన దగ్గర సప్లిమెంట్స్ గురించి చెప్పండి. అలాగే స్టీవియా, అది షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ అది తినాలి, చక్కెర తినాలి, తీయగా తినాలి అనిపిస్తుంది కదా, వాళ్ళకు షుగర్ వేసుకుంటేనేమో ఎక్కువ అవుతుంది. ఇంకా వాళ్ళ కోసం స్టీవియా అనేది టీలో కానీ పాలల్లో కానీ ఒకటి వేసుకుంటే వాళ్ళకు తీయటి టేస్ట్ వస్తుంది, షుగర్ ఏమో పెరగదు అట్లా. అలాగే శతావరి, చాలామంది లేడీస్కి మనకు పీరియడ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా కొంచెం ముందుగా కానీ లేట్గా కానీ పీసీఓడి వాళ్ళందరికీ మనకు శతావరి మ్యాక్స్ అనేది కంపల్సరిగా యూజ్ చేయాలి. ఐరన్ అండ్ ఇది ఫోలిక్. చాలామందికి బ్లడ్ అనేది తక్కువ ఉంటుంది, 8 grams కానీ 6 grams కానీ 4 grams కూడా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే ఎప్పుడు కానీ 8, 6, 4 కూడా ఉండే. అసలు ఈ అమ్మాయి ఎట్లా బతుకుతుంది అని కూడా అన్నారు డాక్టరు. అలా నాకు మొన్న కూడా అంతకుముందు కూడా నేను కన్సీవ్ ఉన్నప్పుడు కూడా నాకు 8 grams ఉండే. ఈ బిజినెస్లోకి వచ్చినాక నేను డెమో చేసినప్పుడు వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. మొన్న హాస్పిటల్కి వెళ్తే నాకు 13 grams ఉంది బ్లడ్. అట్లా హెయిర్ అండ్ స్కిన్, నెయిల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. యూ కంట్రోల్, కొంతమందికి యూరిన్ అనేది నియంత్రణలో ఉండదు, వాళ్ళకి యూ కంట్రోల్ ఉంది. హెయిర్ ఓన్ క్యాప్సిల్స్, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, మనకి ఇప్పుడు బిజినెస్ చేస్తాము, ఇంట్లో పని చేస్తాము, హస్బెండ్ పిల్లలకు మనకు బాగా శక్తి కావాలి, అందుకే మనం హెయిర్ ఓన్ క్యాప్సిల్స్ వేసుకోవాలి. అలాగే క్యాన్బెర్రీ, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యాన్బెర్రీ ఇట్లా అట్లా. మనకి క్రిల్ ఆయిల్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పాను కదా, అది వెజ్, ఇదేమో నాన్ వెజ్. ఇది ఒక రొయ్యతో తయారు చేస్తారండి, ఇది కూడా మంచిగా ఇవ్వచ్చు అందరికీ. కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఉంటాయి, CMD, ఇది వాటర్లో వేసుకొని తాగాలి, మంచి మినరల్స్ అనేటివి మనకు అందుతాయి. కాంబయోటిక్స్ ఉంటుంది, సి బగ్దార్న్ ఉంటుంది, మెలటోనిన్ స్ప్రే ఉంటుంది. అబ్జార్బిట్ మల్టీ విటమిన్ సబ్మింగల్స్ వే ఉంటుంది మన దగ్గర. ఇంకా విటమిన్ C ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. ఎవరైనా నర్వస్ సిస్టమ్ వీక్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది ఇవ్వచ్చు. డి విటమిన్ ఎండలో ఉంటే అందుద్ది. మనకు 8 గంటల ఎండకు ఉండాలి అని అంటారు, మనకు అసలు ఆ ఎండకు ఉండే టైం కూడా ఎవరికి ఉండట్లేదు, ఎవరు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. ఇది ఒక్కటి స్ప్రే చేసుకుంటే చాలు మనకు డి విటమిన్ అని అందుద్ది. అలాగే అండి నూనె, ఇవన్నీ సప్లిమెంట్స్ కానీ ఫుడ్ ఇవన్నీ మనం వేసుకుంటాం కదా, ఒక సెల్ మౌత్ అనేది ఓపెన్ చేసుకుంటేనే ఇవన్నీ లోపలికి వెళ్తాయి. అందుకే ఆ సెల్ మౌత్ ఓపెన్ కావాలంటే మనం నూనె వేసుకోవాలి. అలోవెరా ఉంటుంది, అలోవెరా అయితే మనం డైరెక్ట్ తినలేము, ఇది ఒక క్యాప్సిల్ వేసుకుంటే చాలు. వేడి ఉన్న వాళ్ళకి కూడా మంచి వర్కౌట్ అవుతుంది. ఎనర్జీ బూస్టర్, మగవాళ్ళకి కూడా స్పెమ్ కౌంట్
తక్కువ ఉంటుంది కదా, పిల్లలు ఇట్లా కలుగుతలేరని బాధపడతారు కదా, వాళ్ళకి మనం ఎనర్జీ బూస్టర్ గురించి చెప్పచ్చు. కొలెస్ట్రామ్ అయితే మా ఇంట్లో అయితే ఫేవరెట్. మా ఇంట్లో బాబాయ్ అయితే కొలెస్ట్రామ్ని సేమ్ చాక్లెట్ లెక్క ఫీల్ అవుతాడు. నా కొలెస్ట్రామే అని అంటాడు. ఇదేంటంటే సేమ్ పాల పౌడర్లా ఉంటుంది. అది చిన్నపిల్లలు అయితే మింగలేని వాళ్ళైతే దాన్ని ఓపెన్ చేసి ఇట్లా పౌడర్ వాళ్ళ నోట్లో వేయచ్చు, మింగే వాళ్ళైతే వేసుకోవచ్చు. అంత మా ఇంట్లో 3 పిల్లలు అయితే వాడతారండి. వాళ్ళకు జ్వరం వచ్చినా కూడా వాడు పడుకుంటలేరు, అంత యాక్టివ్ ఉంటారు. జ్వరం వచ్చిన వాళ్ళు నీరసంగా ఉంటారు కదా, వాళ్ళకైతే జలుబు దగ్గు ఇవైతే ఈ మధ్య రాలేవు ఎక్కువ. జ్వరం కూడా సిక్ అయినా కూడా మంచి యాక్టివ్ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు ఒక కొలెస్ట్రామ్ అయితే వేసుకుంటాడు, ఒక్కటి కాదు. మా బాబు అయితే రోజుకు 2-3 వేసుకుంటాడు చాక్లెట్ లాగా. అలాగే ఆమ్లా ఉంటుంది, స్పెరులినా కూడా అది నాచుతోని తయారవుతుంది. ఒక ఏమంటారు, 1 కేజీ సేపులు, ఒక పెద్ద గ్లాసుడు పాలు, మంచి విటమిన్స్ తింటే మనకు ఎంత శక్తి అవుతుందో ఇది ఒక్కటి వేసుకుంటే మనకు అంత ఎనర్జీ వస్తుంది. మనము ఎప్పుడంటే ఉపవాసాలు అప్పుడు కొంచెం వీక్ ఉంటాం కదా, ప్రతిరోజు ఇది ఒక్కటి వేసుకున్నామంటే మనం అన్నం తినకుండా ఏం కదా, అంత శక్తిని ఇస్తుంది ఇది. అలాగే వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. అట్లా ప్రతి ఒక్కటండి మనకు ఇంట్లో హోమ్ కేర్ కానీ, హెల్త్ కేర్ కానీ, ప్రతి బ్యూటీ కేర్ కానీ ప్రతి ఒక్కటి మన వెస్టీజ్లో ఉంటాయి. ఇవన్నీ వాడిన వల్ల రిజల్ట్ కూడా చాలా ఉన్నాయండి.